ప్రస్తుతం దేశంలో ఉంది ఇండియా కాంగ్రెస్ కాదు, ఇటలీ కాంగ్రెస్. ఇది భారతీయ జనతా పార్టీ నాయకులు చేస్తున్న ప్రచారం. దానికి కారణం ఈ మధ్య ఆగస్ట్ 15 రోజు ఫ్లాగ్ హోస్టింగ్ సమయంలో వందే మాతర గేయానికి సోనియా గాంధీ చేసిన అవమానం. ఆ గేయాన్ని పాడుతుంటే మధ్యలోనే ఆపేయమని సోనియా గాంధీ సైగలు చేయటం ఏదైతే ఉందో అది పెద్ద వివాదమైంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని, సోనియా గాంధీని, వాళ్ళ కుటుంబాన్ని బీజేపీ పాయింట్అవుట్ చేస్తుంది. సోనియా గాంధీ జాతికి క్షమాపణ చెప్పాలి అని కూడా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. నిజానికి మొన్నటి వరకు అమిత్ షాని రాహుల్ గాంధీ పాయింట్అవుట్ చేస్తూ వచ్చాడు. ఢిల్లీలో విద్యార్థుల మీద జరిగిన లాఠీ చార్జీని చూపిస్తూ అమిత్ షా జాతికి క్షమాపణ చెప్పాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తూ వచ్చాడు. కానీ మొన్న ఆగస్ట్ 15 తర్వాత సోనియా గాంధీ వందే మాతర గీతానికి అవమానం చేశారు అన్న అంశం తెర ముందుకు వచ్చిన తర్వాత సీన్ రివర్స్ అయింది. ఇప్పుడు సోనియా గాంధీ క్షమాపణ చెప్పాలి జాతికి అని బీజేపీలో స్టార్ట్ చేశారు, అమిత్ షా స్టార్ట్ చేశారు. చాలా గట్టిగా మాట్లాడుతున్నారు. నిజానికి దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ కూడా వివరణ ఇచ్చుకోవాలి. ఎందుకంటే సార్, రాజకీయాలు పక్కన పెడితే వందే మాతర గీతం అనేది మన ఆత్మగౌరవం, మన స్వతంత్రోద్యమంలో బలమైనటువంటి నినాదం. ఆ వందే మాతరం పాడినందుకు, ఆ నినాదం ఇచ్చినందుకు మన వాళ్ళు అనేక మందిని బ్రిటిష్ వాళ్ళు చంపారు. వాళ్ళు చంపుతున్నా సరే, ప్రాణం పోతున్నా సరే వందే మాతరం అని నినదిస్తూనే మన వాళ్ళు చనిపోయారు. కాబట్టి వందే మాతర గీతం అనేది మనకు ఒక ఎమోషనల్ సెంటిమెంటల్ బాండింగ్ ఉంది. కాబట్టి ఆ వందే మాతరం గేయం విషయంలో చిన్న పార్టీ అవమానాన్ని కూడా భారతీయులు తట్టుకోలేరు. మరి సోనియా గాంధీ ఆ రోజు చేసిన తప్పే అన్నట్టుగా ఆ వీడియో చూస్తే అర్థమవుతుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ జాతికి వివరణ ఇచ్చుకోవాలి. లేకపోతే దీన్ని భారతీయ జనతా పార్టీ రాజకీయంగా గట్టిగానే వాడుకుంటుంది. కాంగ్రెస్ పార్టీని గట్టిగానే ఈ విషయంలో పాయింట్అవుట్ చేస్తుంది. నిజానికి ఈ దేశ యువతకు కూడా ఈ మధ్యనే కొద్దిగా రాహుల్ గాంధీ కనెక్ట్ అవుతున్నాడు. ఈ మధ్యనే కొద్దిగా మోడీ వ్యతిరేకతలో నుంచి కాంగ్రెస్ పార్టీకి పాజిటివ్ వాతావరణం ఏర్పడుతుంది. ఈ సమయంలో ఈ పరిణామం ద్వారా మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ఒక నెగిటివ్ ఇమేజ్ వచ్చే పరిస్థితి. ఈ దేశం పట్ల, ఈ దేశ ప్రజల మనోభావాల పట్ల, ఈ దేశ గేయం పట్ల సోనియా గాంధీకి కనీసం రెస్పెక్ట్ లేదు అనేది ఈ దేశంలో ఆ ఫీలింగ్ వస్తే కాంగ్రెస్ పార్టీకి చాలా పెద్ద ప్రమాదం, రాజకీయంగా చాలా నష్టం. గతంలో సోనియా గాంధీ ఇటలీ అనే ముద్ర వల్ల ప్రధానమంత్రి పదవిని లూజ్ కావాల్సి వచ్చింది. ఇప్పుడు చాలామంది చెప్తూ ఉంటారు ప్రధానమంత్రి పదవిని సోనియా గాంధీ త్యాగం చేయాల్సి వచ్చిందని. ఆమెను త్యాగం చేయటం కాదు, ఆమె ఇటలీ పౌరులారు, తర్వాత భారతీయ పౌరులారు అయ్యారు ఇక్కడ కోడలు కావటం వల్ల. కాబట్టి ఆమె ఇటలీలో పుట్టిన వ్యక్తి భారతీయ ప్రధానమంత్రి పోస్టులో ఉండటానికి వీల్లేదు అని భారతీయ జనతా పార్టీ ఆందోళన చేయటం ఫలితంగా, ఆందోళన జనంలో కనెక్ట్ కావటం ఫలితంగా సోనియా గాంధీ ప్రధానమంత్రి పదవిని తీసుకోలేకపోయారు. నిజానికి ఆమె తీసుకోలేకపోయారు. అప్పుడు మన్మోహన్ సింగ్ని ప్రధానమంత్రి చేశారు 2004లో. కాబట్టి ఇది కాంగ్రెస్ పార్టీకి ఆల్రెడీ అనుభవం ఉంది, ఇటాలియన్ ముద్ర అనేది ఎంత ప్రభావం చూపించి జనాల్లో అనేది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఆ ముద్రని భారతీయ జనతా పార్టీ వాడుకుంటున్న సమయంలో రాజకీయంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తన వివరణ ఇచ్చుకోవాలి. తనకున్న దేశభక్తిని, తనకున్న చిత్తశుద్ధిని పబ్లిక్గా నిరూపించుకోవాల్సిన పరిస్థితిలో పడింది. మరి దాని మీద బుకాయించకుండా, సముదాయించుకోకుండా, సర్దుబాటు చేసుకోకుండా ఉన్న విషయాన్ని ఓపెన్గా వచ్చి ప్రజల ముందు మాట్లాడితే వాళ్ళకే మంచిది కాంగ్రెస్ పార్టీకి. కానీ భారతీయ జనతా పార్టీ మాత్రం పొలిటికల్గా గట్టిగా గేమ్ ఆడుతుంది. దొరికింది అవకాశం. నిన్నటిదాకా బీజేపీ పొలిటికల్గా ఒక నెగిటివ్ సిచ్యువేషన్లో ఉంది. జంజీ పోరాటం, బాంకీపూర్లో పరాజయం, మోడీ వ్యతిరేకత, అంతకుముందు నీట్ పేపర్ లీకు, ఇవన్నిటి విషయాల్లో కొంత మోడీ డిస్టర్బెన్స్లో ఉన్నారు. పైగా అనుకున్న బిల్లులు ఆమోదింపజేసుకోలేకపోవటం, డీలిమిటేషన్ కానీ, మహిళా రిజర్వేషన్ బిల్లు కానీ, వీటిని ఆమోదింపజేసుకోలేకపోవటం పట్ల మోడీ చాలా కొద్దిగా ఫ్రస్ట్రేటెడ్గా ఉన్నారు. బీజేపీ కొద్దిగా ఫ్రస్ట్రేటెడ్గా ఉంది. ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి అవకాశం, ఇప్పుడు ఈ వందే మాతర గేయం విషయంలో సోనియా గాంధీ చేసిన అవమానం, దీన్ని గట్టిగానే వాడుకుంటారు ఇప్పుడు బీజేపీ. మరి దాన్ని కాంగ్రెస్ ఎలా తట్టుకుంటుందని చూడాలి.